హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ణు చాలా కోపంగా వరలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న విష్ణు అయితే, వరలక్ష్మి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఈ ఇంటికి కొన్ని పద్ధతులు వాళ్ళు ఉన్నాయి. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొన్ని పాటించవలసి ఉంటుంది. అవి నువ్వు పాటించడం లేదు. నువ్వు ఎలా ఉండాలో కొంచెం అర్థం చేసుకొని ఇంట్లో మునుగు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా విష్ణువును చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విష్ణు అయితే నానా మాటలు అంటూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం చేసుకొని మాట్లాడు. నీకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు కొంచెం ఆలోచించుకొని ఉండాలి. ఈ ఇంట్లో ఉండాలి, ఉన్నంత వరకు పాటించాలి ఈ పద్ధతులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మికి అయితే చాలా కోపం వచ్చి విష్ణు చెంప మీద గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూసిన వెన్నెల, వైష్ణవి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అమ్మ ఇలా చేసిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న విష్ణు వాళ్ళ అమ్మ అయితే, ఏ వరలక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే, మీరు కొంచెం నోరు మూసుకొని ఉంటే మంచిది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకి అక్కడున్న విష్ణు అయితే, ఏంటి మా అమ్మనే నోరు మూసుకోమని అంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడున్న వరలక్ష్మి అయితే, ఏంటి నేనేం తప్పు చేశాను, హీరోయిన్గా ఉండడం తప్ప అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి వినగానే అక్కడున్న విష్ణు అయితే, ఏంటి అది తప్పు కాదా, ఇంట్లో ఉన్నంత వరకు మేము చెప్పినట్లే నువ్వు నడుచుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు.